జరుగుతుందా? నిజంగా మన నెత్తినెక్కి డాన్స్ కడుతున్న చైనా అరుణాచల్ ప్రదేశ్ పైనుంచి అంత ఘోరమైన విపత్తుని మన మీదకి అంటే భారతదేశం మీదకి తీసుకురాబోతోందా? అందుకని ప్రపంచ రక్షకుడు, ప్రపంచ పోలీస్ వచ్చి మన అటు ఇండియన్ ఓషన్లోను ఇటు అరేబియన్ సీలోను మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎత్తుగడ పన్నాడా? సార్ నమస్కారం సార్. అంటే ట్యాక్స్ల గురించి, వాటి గురించి, టారిఫ్ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మోహన్ గారు, ప్రసాద్ గారు మాట్లాడారు. మీరు నాకు ఇంకో టాపిక్ ఇచ్చారు. ఈ మధ్య ఒక యూఐ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ట్రైలర్లో ఏం చెప్తారంటే, నలుగురు అడుక్కునే వాళ్ళు ఒక స్టేజ్ మీద ఉంచుని, అరే మన దేశం ఇప్పుడు మనం చాలా చాలా సేఫ్గా ఉన్నాము, మన దేశం చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కొనుక్కుంది, దీంతో మనం సేఫ్గా ఉన్నాము అంటుంది. అంటే తినడానికి తిండి లేని దేశంలో, అంటే ఒక పక్కనేమో మోడీ గారేమో F-35లు J-35లు కొంటాను అని చెప్పి ఇటు పక్కన తిరుగుతున్నారు. ఇంకో పక్కనేమో మన ఎక్స్టర్నల్ మినిస్టర్ గారేమో ఇంకో దేశానికి వెళ్ళి మేము 80 కోట్ల మంది జనాభాకి మేము దేశం తరపున మేము ఫ్రీగా ఫుడ్ అది పెడుతున్నాము, న్యూట్రిషన్ చూస్తానికి మేము పెట్టాల్సి వస్తుంది, పెడుతున్నాము అని చెప్పి ఇంకో పక్కన చెప్తున్నారు. అంటే మనకి రెండు చూడండి సార్ మీరు. అంటే మనం మనకిప్పుడు మనం ఇప్పుడు 100% పాకిస్తాన్తో మనకేమీ శత్రుత్వం లేదు. మనం పాకిస్తాన్ మనం అటాక్ చేసే పరిస్థితుల్లో లేదు. శ్రీలంక డీజనరేట్ అయిపోయింది, దానికి పెద్ద పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ అంతర్గత కలహాలతో ఉంది, దానికి పెద్ద పరిస్థితి లేదు. మనకి కాస్త కూస్తో ప్రమాదం ఉన్నది దేంతో ఉన్నాయా అంటే చైనాతో ఉంది. చైనాతో ప్రమాదం ఉన్నప్పుడు మనం చైనాతో అటాక్ చేయగలమా అంటే మనం అటాక్ చేయలేము. చైనా మీద మనం గెలవగలమా అంటే గెలవలేము. పోనీ అమెరికాని అడ్డం పెట్టుకుని ఏమన్నా ఎగరగలమా అంటే కొంచెం ఎగరవచ్చేమో. అంటే ఎక్కువ మట్టుకు ఎగరలేము అది కూడా. అంటే మీరు చూసుకుంటే అండి, ఒక ఒక 5 ఏళ్ల ముందులో 6 ఏళ్ల ముందులో మనం చైనా మీద ఒక టిక్ టాక్ బ్యాన్ చేసి, షీన్ బ్యాన్ చేసి, ఇలాంటివన్నీ బ్యాన్ చేసి మనం ఒక ప్రపంచానికి ఒక పెద్ద అదిగా చెప్పామన్నమాట. అంటే ఏంటంటే వీఆర్ నో మోర్ టాలరేటింగ్ చైనా అన్నట్టుగా చూపించాము. ఇవాళ రోజున అదే షీన్ ఫ్యాబ్రిక్స్ని రిలయన్స్ వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకుని, మీకు రూ. 199 నుంచి మీకు బట్టలు అమ్ముతాము ఇండియాలో, మేము మేము వాళ్ళ యాప్ కాదు, మన యాప్తో మేము అమ్ముతాము. సో మన యాప్లో మనకి చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి, మన డేటా ఏది చైనాకి వెళ్ళదు అని చెప్పి ఒక చిన్న కథ చెప్పి ఇవాళ రోజున షీన్ వస్తువులు మళ్ళీ మన దగ్గర అమ్ముతున్నారు. ఇప్పుడు రూ. 199 అంటే మనకి ఒక ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ ముందర చూసుకుంటే మనకి హైదరాబాద్లో కుమార్స్ అని చెప్పి స్టోర్స్ వచ్చేది. అంతకుముందు టైలర్లు వాళ్ళు చాలామంది బతుకుతుంటే కుమార్ స్టోర్లో రూ. 35 నుంచి రూ. 75 మధ్యలో నీకు షర్ట్ అమ్మేసేవాడు. షర్ట్ అమ్మేటప్పటికి ఈ టైలర్లు అందరూ పాపం పాడైపోయారు సార్. అప్పుడు ఆ రోజుల్లో ఆ టైలర్లకి కుడతానికే రూ. 30 అవుతుంటే నీకు షర్టే రూ. 30 వస్తుంది అక్కడ. సో దాంతో టైలర్ వ్యవస్థ అంతా పాడైపోయింది. మీరు ఇంకోటి ఆలోచించండి. మన చిన్నప్పుడు అంతా మహిళలకి జాకెట్లు కుట్టుకోవాలంటే రూ. 16 నుంచి రూ. 19కి జాకెట్ కుట్టేవాళ్ళు. ఆ! ఇప్పుడు 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 అసలు మహిళలకు జాకెట్లు కుట్టేవాళ్ళు దొరక్క ఇవాళ రోజు రూ. 2000 పెట్టినా గానీ జాకెట్ కుట్టట్లేదు. ఇక వర్కులు అని చెప్పి దాన్ని 5000 చేశారు. అంటే ఒక మధ్య తరగతి వ్యక్తి తన పిల్లలకి జాకెట్ కుట్టించడానికి కూడా సరిపోనట్టుగా చేసి పారేశారు. అంటే మనకి అమెరికాని ఇప్పుడు ఈ చైనా నుంచి రూ. 190 రూ. 120 మళ్ళీ ఆ షీన్ వస్తువులు ఏమీ పెద్ద అంటే క్వాలిటీ వస్తువులేమి కావు. క్వాలిటీలో చాలా డిజనరేట్ అయిన వస్తువులని ఒక అంబానీ కూతురు కనుక కాంట్రాక్ట్ కుదుర్చుంది కాబట్టి అవి అమ్మటానికి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు డబ్బాలని. అంటే మన 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 దేశం మన గురించి వస్తుందా, పక్క దేశాల గురించి వస్తుందా? చైనా వస్తువులు తెచ్చుకోవడానికి ఒక పక్కన ఒప్పందాలు చేసుకుంటున్నాం. చైనాతో మనం పోరాడతామని చెప్పి ఎక్కడ పోరాడతాం సార్ ఈ వ్యవహారం తీసుకుని? ఈ మొత్తం అంటే దాంట్లో కిరణ్ గారు, నాది చిన్న సబ్మిషన్, బయలాటరల్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బయలాటరల్ ట్రేడ్. రెండింటిని ట్రూ విడమర్చి చూడాల్సిందే, రెండింటిని కలిపి చూడలేం. వాళ్ళతో వ్యాపారం చేస్తున్నంత మాత్రాన వాళ్ళతో యుద్ధ భయం లేదనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా మన పక్కలో బల్లెంలాగా దుప్పట్లో మిన్నాగులాగా ఉన్న చైనాని ఎలా నమ్ముతాం? వ్యాపారమే. యుద్ధ భయం ఉన్నా సార్. అంటే ఇప్పుడు మీరు షీన్ వస్తువులను ఎందుకు తెచ్చానంటే ఆ అప్లికేషన్ సెక్యూరిటీ దానివల్ల షీన్ తెచ్చాను, అంతే తప్ప వేరే ఏం లేదు సార్. యుద్ధ భయం ఉందా లేదా అనేది పక్కన చూసుకున్నా కూడా మనం ఇవాళ రోజున చైనాకి జవాబు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నామా? ఆత్మగౌరవం నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. మన పోరాటం అనేది చేసుకుంటే ప్రాణం పొద్ది, ఆత్మగౌరవం అయితే నిలబడుతుంది 100%. కానీ మనం చైనా మీద గెలిచే పరిస్థితి లేదు. చైనాతో యుద్ధం చేసినా అమెరికా వచ్చి మన పక్కన ఉంచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా ఉన్న పరిస్థితిలో రష్యా కూడా ఉంచొద్దు. మనము మంచిగా పోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం ఇవాళ రోజున. అది నా సబ్మిషన్. ఐ మే బి రాంగ్.
బట్ వీఆర్ నాట్ ఎట్ ఎ పొజిషన్ టు వేజ్ ఎ వార్ ఎగ్నెస్ట్ చైనా. దట్ ఈస్ ట్రూ అండి. దాంతో నాకు ఎట్లాంటి మీరు చెప్పిన దాంతో నాకు ఎట్లాంటి నేనేం సో విభేదించట్లేదు. అమెరికా కానీ అనేది అమెరికాకి వ్యాపారం వచ్చినందుకు వేరు, యుద్ధం వేరు అంట నేను. వ్యాపారం వేరు, యుద్ధం వేరు. కానీ ఆ వ్యాపారం వల్ల మన మన లోకల్ మనుషులు పాడైపోకూడదు, మన లోకల్ మనుషులకి లాస్ కాకూడదు. నా 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 ఆత్మత్యాగం చేసి వేరే వాళ్ళని బతికించాల్సిన అవసరం నాకు లేదు అంట నేను. ఇప్పుడు 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 చైనాలో వచ్చే వస్తువులు దానికంటే తక్కువకి అదే రకమైన వస్తువులు సూరత్లోనూ తయారు చేస్తున్నారు. సూరత్ తీరలే కదా సార్ మనకి కేటీఆర్ గారు తెలంగాణలో అమ్మింది, ఆ రోజు ఇచ్చింది బతుకమ్మకి. సో ఇవన్నీ మన దగ్గర కూడా వస్తున్నాయి, చీప్ వస్తువులు మన దగ్గర కూడా వస్తున్నాయి, రావట్లేదని నేను అనట్లేదు. అంటే మన దగ్గర ఉన్న డిజైనర్లు ఉన్నారు, మన దగ్గర డిజైనర్లకి ఎంకరేజ్ చేసుకుని కొంచెం తక్కువ రేట్లలో ఈ రకమైన మన్నికమైన బట్టని ఈ రకంగా అమ్మండి అని చెప్పొచ్చు రైట్. కదా. వెన్ ఇట్ కమ్స్ టు ది సార్, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇవన్నీ చూస్తే F-35 నెసెసిటీని అమెరికా సృష్టించిందంటారా? అది అంటే గుడ్. సార్ ఇప్పుడు మనం ప్రపంచం అంతా ఏదో వర్తకం అయ్యి అనుకుంటాం కానీ సార్, ప్రపంచం అంతా నడిచేది డిఫెన్స్ మీదే నడుస్తుంది సార్. అమెరికాకి ఎక్కువ డబ్బులు వచ్చేది డిఫెన్స్ మీదే. మే ఇక్కడ నుంచి ఎక్కువ మటుకు బయటకు అమ్మే వస్తువులు ఏంటంటే గన్నులు అయ్యే. ఇవి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి అమ్ముతారా, లేకపోతే ఇండైరెక్ట్గా అమ్ముతారా, లేకపోతే ఇంకో పక్క నుంచి అమ్ముతారా అనేది పక్కన పెట్టుకుంటే సార్ సారీ టు అమ్మటం మాత్రం ఇంటరప్ట్ యూ సార్. సార్ సేమ్ సీజన్ లో చైనాకి పాకిస్తాన్ కూడా ఇదే F-35 అమ్ముతున్నది ఇండియాతో సమానంగా. దేర్ ఈస్ సేమ్ రేట్ నో నెగోషియేషన్ ఫ్రమ్ మోడీ అండ్ గవర్నమెంట్ దట్ as we are purchasing the